మీరు తీసిన 4K ఫుటేజ్ గానీ 6K ఫుటేజ్ గానీ ఎడిటింగ్ చేస్తున్నప్పుడు లాగ్ అవుతుందా? ఇప్పుడు నేను చెప్పబోయే ట్రిక్ యూస్ చేస్తే మీ ఎడిటింగ్ అనేది చాలా స్మూత్ గా అవుతుంది. ప్రాక్సీ వీడియో ఫైల్స్ అనేది ఏంటంటే హై రెజల్యూషన్ ఉన్న ఫుటేజ్ ని మనం లో రెజల్యూషన్ గా చేసుకొని దాన్ని ఎడిట్ చేసుకుంటాం మనం. కానీ ఫైనల్ ఎక్స్పోర్ట్ చేసినప్పుడు మాత్రం మనకి ఆ హై రెజల్యూషన్ అనేది ఎక్స్పోర్ట్ అవుతుంది. ఫస్ట్ ప్రీమియర్ ప్రో ఓపెన్ చేసిన తర్వాత సో కావాల్సిన ఫైల్స్ అన్ని సెలెక్ట్ చేసుకొని ఆ ఫైల్స్ పైన రైట్ క్లిక్ చేయండి. ఆప్షన్స్ లో కింద మీకు ప్రాక్సీ అని కనిపిస్తుంది. ఆ ప్రాక్సీ మీదకి వెళ్తే మీకు ఇంకొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి. అందులో క్రియేట్ ప్రాక్సీస్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇప్పుడు క్రియేట్ ప్రాక్సీ ప్యానల్ ఓపెన్ అవుతుంది. అందులో ఫార్మేట్ వచ్చేసి నేను క్విక్ టైం పెట్టుకుంటున్నా. ప్రీసెట్ ఏమో నేను ప్రోరెస్ లో రెజల్యూషన్ ప్రాక్సీ యూస్ చేస్తా. అండ్ డెస్టినేషన్ ఏమో నెక్స్ట్ ఒరిజినల్ మీడియా అని పెట్టుకున్నా. మీకు కావాలి అంటే మీకు నచ్చిన ప్లేస్ లో లొకేట్ చేసుకోవచ్చు. ఓకే చేయండి. ఇప్పుడు మీకు ఆటోమేటిక్ గా అడాబ్ మీడియా ఎన్కోడర్ ఓపెన్ అవుతుంది. తర్వాత దాని మట్టుగా అది రెండర్ చేస్తుంది మన లార్జర్ ఫైల్స్ ని స్మాల్ రెజల్యూషన్ కింద. మీకు ఆటోమేటిక్ గా రెండర్ చేయకపోతే ఇక పైన రెడ్ సింబల్ కనిపిస్తుంది కదా, అక్కడ మీకు గ్రీన్ కనిపిస్తుంది, అది ప్రెస్ చేయండి. మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీ ప్రీమియర్ ప్రోకి వెళ్ళండి. ప్రీమియర్ ప్రో లో బటన్ ఎడిటర్ ఓపెన్ చేయండి. ఇక్కడ మీకు టోగల్ ప్రాక్సీస్ అని కనిపిస్తుంది కదా, దాన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి కిందకి. ఇప్పుడు ఆ టోగల్ ప్రాక్సీ ఆప్షన్ ని